కనబడుతుంది. ఎందుకంటే సారు మాకు ఒక గురువు గారే కాకుండా కుటుంబ సభ్యుడు, ప్రతి ఒక్క ఏజెంట్. నేను సార్ ఏజెంట్, నేను కూడా 36 సంవత్సరాలు నా సర్వీస్ కూడా. చిన్న ఏజెంట్ భయపడ్డా కూడా సార్ ఏదైనా చిన్న చిన్న తప్పులు చేసినా కూడా మామూలుగా కోప్పడ్డా తర్వాత మళ్ళీ ఏందమ్మా ఇట్లా చేయకూడదని కూడా ప్రతి ఒక్క ఏజెంట్ను కుటుంబ సభ్యులాగా చూశాడు. 600 మందికి ఏజెంట్ని నియమించడం అనేది మామూలు మాట కాదు. ఏజెంట్గా తీసుకురావడం అనేది మామూలుగా నాటే జోకు. ఎందుకంటే తీసుకొచ్చినవన్నీ సక్సెస్ అయ్యేది కాదు, ఆ తీసుకొచ్చిన వాళ్ళందరూ సక్సెస్ అయ్యేది. ముఖ్యంగా సారు ఒక గురువు, ఒక లీడర్, కమాండర్ లాగా ఉండేవాడు. సారు గురువుగా, నేను శిష్యునిగా సేమ్ క్లబ్ నెంబరు స్థాయికి రావడానికి గురువుగారి ప్రోత్సాహం ఎంత ఉందని చెప్పి సందర్భంగా వారికి నేను నమస్కరిస్తా ఉన్నాను. ఉదయించే సూర్యుడు నలుగురికి వెళ్తూ మా సూర్య భాస్కర్ రావు గారు మా టీవీ భాస్కర్ ఎప్పుడు అస్తమించాడు, ఈ భాస్కర్ ఎప్పుడు విశ్రమించాడు. అడగకనే వరవీయుడు ఆ వెంకటాచలపతి, అంటే వెంకటేశ్వర సార్ అడగకనే వరవీయుడు ఆ వెంకటాచలపతి, అడగకుండానే వరవించాడు ఈ రాఘవ. పట్టు వలని విక్రమార్కుడు సార్. మనది మామూలు బంధం కాదయ్యా, ఇది ఆత్మబంధము. అంత ఈజీగా ఏం పోదు, బ్రతికినంత కాలం మనతో పాటు ఉంటుంది. ఎంత అంటే లేటెస్ట్ ఏది వచ్చేసినా ఆల్ ఇండియా లెవెల్ వచ్చింది, క్షణాలతో మన చేతి చేస్తుంది. ఎన్నో రకరకాల కొత్త కొత్త టెక్నాలజీ. చాలా చాలా నిజంగా సార్ మీ యొక్క సేవలు అపూర్వం. నేను గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కూడా 2001లో నా ఇన్కమ్ సరిపోక అవుటర్ సోర్స్ పెట్టేటప్పుడు మనం రామకృష్ణ రెడ్డి గారు ప్రత్యేకించి ఇచ్చారు. దాంతో నేను అదనపు ఇన్కమ్ రావడం వల్ల మా పిల్లల్ని అబ్రాడ్ చేయగలిగాను, పెద్ద పదవిలో ఉంటగలను, డాక్టర్లు చేయగలిగాను, సాఫ్ట్వేర్ చేయగలిగాను. సార్ పుట్టినప్పుడే వాళ్ళ నాన్నగారు వారికి తేజస్ గుర్తించడం అనిపిస్తుంది. ఎందుకంటే భాస్కర్ అంటే ఎవరు? బాణుడు. ఆ బాణుడు ఈ భానుపురి పట్టణానికి వచ్చి సుమారు 60,000 కుటుంబాలకి మేము యావరేజ్ ఒక 10 సంవత్సరాలు సమ్మెస్ పరంగా కావచ్చు, ప్రీమియం పరంగా కావచ్చు, పాస్టుల పరంగా మాదే రికార్డు, అందులో అనుమానం లేదు. ప్రతి సంవత్సరం పేపర్ ఆడిచ్చేది, అది 15 ఏళ్ళు మాదే, వన్ సైడ్ బ్యాలింగ్ అంతే. అలా ఒక 60,000 కుటుంబాలకి ఆర్థిక భరోసా, ఆర్థిక చేయూత, ఆర్థిక భద్రత కలిసినటువంటి వ్యక్తి ఎన్వి భాస్కర్ రావు. ఈ సర్వీస్ విషయంలో మాకు ఎన్నడూ కూడా డోకాలేదు. ఎందుకంటే ఏ క్షణమైనా, నైట్ టైం అయినా, ఏ టైంలో అయినా కూడా మేము ప్రపోజల్ ఇస్తే మాకు లైట్ బాంబ్స్ కానీ ఏదైనా కూడా మాకు చాలా అందుబాటులో ఉండి చేసేవారు. ఇంకో విషయానికి వస్తే టెక్నాలజీ విషయంలో వస్తే మా సారు నేనైతే లైక్ చేసేది అయితే టెక్నాలజీ ప్రతి ప్రపోజల్ ఒక ఫైల్ ఇచ్చేది మాకు. ప్రతి మీటింగ్ పెట్టినప్పుడు సార్ బ్రాంచ్లో దాదాపు ఒక 10 years రికార్డు బద్దలు పెట్టి బ్రాంచ్లో టాప్ అండ్ డివో. ఎంపీఆర్టీ కూడా ఫస్ట్ ఎంపీఆర్టీ నేను ఫస్ట్ ఎంపీఆర్టీ అసలు సార్ వల్లనే చేయగలను. అంత దగ్గరకు వచ్చినాక కూడా అని చెప్పేసి సార్ యొక్క ప్రోత్సాహంతో నేను ఫస్ట్ ఎంపీఆర్టీ చేసినాను. మళ్ళీ ఆ యొక్క ఉత్సాహంతో, ఆ యొక్క మోటివేషన్తో మళ్ళీ రెండవసారి కూడా ఎంపీఆర్టీ చేశాను. 2 ఎంపీఆర్టీలు సార్ యొక్క టీము ఉండటం వల్లనే చేసిన. కానీ నేను డైరెక్టర్ ఉన్నా, ఇంకొకడ ఉన్నా కూడా నేను ఇంత బిజినెస్ అయితే చేయకూడదు. ఫస్ట్ టెక్నాలజీ ఎక్కడికి అందుతుందంటే మన టీంకే అందుతుంది. అంత ఫాస్ట్గా మనకు టెక్నాలజీ అందించేది. మనకు ఫస్ట్ లైఫ్లెస్ ఆఫీస్ కూడా సారు మనకు అటు సైడ్ పెట్టి 24 hours సార్ ఇచ్చేది. ఫీల్డ్లో ఎంత సపోర్ట్ కావాలంటే అక్కడ ఇచ్చేది. చాలా క్రిటికల్గా ఉన్న కేసులు కూడా దెబ్బతించిన సందర్భాలు చాలా ఉన్నాయి. నేను సార్కు చాలా ఆ విషయంలో చాలా రుణపడి ఉన్నాను. అంటే ఆ రోజు పనిచేసే విధానం ఎలా ఉందో ఈ రోజు కూడా అంతే ఉంది. అంటే ఆ ఉత్సాహం అనేది ఆ రోజు ఎంత ఎంతూజియాస్టిక్గా పనిచేసేవాళ్ళు ఈ రోజు కూడా అంతే ఎంతూజియాస్టిక్గా పనిచేస్తారు. టికెట్ పీరియడ్ ఆయన నెంబర్ 1 నిరావాడకంగా నిర్విరామంగా పనిచేసిండు. ఇట్ వాజ్ నెంబర్ 1 ఎట్ దట్ టైం. ప్రీమియం అంటే నిజంగా చెప్పాలంటే సూర్యాపేటలో ప్రీమియం అనే కాన్సెప్ట్ భాస్కర్ రావు గారి నుంచి వచ్చింది. వాళ్ళ యూనిట్ నుంచి అంతకుముందు నెంబర్ కాన్సెప్ట్ మన దగ్గర. ఇన్నింగ్స్ ఎట్లా విజయవంతమైందో సెకండ్ ఇన్నింగ్ కూడా అట్లే విజయవంతం కావాలని కోరుకుంటూ మీకు ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇచ్చి
మీ శేష జీవితాన్ని లిఖా రూపంలో 15 సంవత్సరాలు అనుకున్నదని సుదీర్ఘంగా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా సూర్యాపేట లియాకు తరఫున కోరుకుంటూ స్థాయికి కారకులైన మీరు మాకు కూడా ప్రేరణగా ఉన్నందుకు మరొకసారి మీకు హృదయం నన్ను ప్రోత్సహిస్తుండేవాడు. అలాగే నన్ను కాదు మేమందరికీ కూడా ప్రతి నెల మరి మోటివేషన్ చేస్తూ మెకానికల్స్ కూడా మరి ఇంకా బాగా చేస్తున్నాం. ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ మీ యొక్క సహాయ సహకారాలు అందించాలి. ఇంకా దీవించా తన పేరులో విక్టరీ పెట్టుకొని ఇక్కడ దాకా వచ్చి తను సక్సెస్ అయ్యి తన పిల్లల్ని సక్సెస్ చేసి ఒక 600 మంది ఏజెంట్లను సక్సెస్ కోసం పరిగెత్తించి వాళ్ళందరినీ కూడా ఒక స్థాయిలో నిలబెట్టిన ఘనత మా గురువుగారిది. ఏదైతే కొత్తగా వచ్చిందో దాన్ని ప్రతి ఒక్కదాన్ని ఫస్ట్ మాకే చెప్పి డిజిటల్గా యాక్టివ్గా ఉండడం కోసం 10 సంవత్సరాల క్రితం ప్రతి ఒక్కరితో ల్యాప్టాప్లు కొనిచ్చి మాకు మోటివేట్ చేయడం కోసం గంపా నాగేశ్వరరావు అటువంటి పెద్ద ప్రమోటర్లను కూడా తీసుకొని వచ్చి మాకు వాళ్ళకి క్లాసులు చెప్పించి రోజు ఒక మంచి సూక్తు. విజేత ఎప్పుడు విశ్రమించడు, నిద్రపోనియడు, మీ బండి చక్రం ఎంత తిరిగితే మీ ఆదాయం అంతా ఎదుగుతుంది, మీరు నిద్రపోకండి, మీరు ప్రతి ఒక్కరూ ఆర్థికంగా పైకి రావాలి, అవకాశం కోసం వెతుక్కోకండి, అవకాశాన్ని కల్పించుకోండి, చొచ్చుకొని వెళ్ళండి, ఇలాంటి మంచి మాటలు చెప్పి నిజంగా భాస్కర్రావు గారు వ్యాపారంలో లాభాలు సంపాదించాలి, మనందరం అభివృద్ధి చెందాలనేటువంటి ఒకే ఒక దృక్పథంతో ప్రతి ఏజెంట్ మిత్రుడిని కూడా జాగృత చేస్తూ ఎప్పటికప్పుడు మన యొక్క ఎల్ఐసిలో వచ్చినటువంటి నూతన పొరవళ్లను ఏజెంట్లకు వివరిస్తూ ప్రతి నెల మీటింగ్ పెట్టడం అనేది మాత్రం నిజంగా ఒక గొప్పతనం. వారు ఎంతసేపటికి భాస్కర్రావు గారిని చూస్తే రిటైర్ అవుతున్నట్టుగా లేడు. ఇప్పుడు ఆయన 30 ఏళ్ళ యువకుల్లాగా కనిపిస్తా ఉన్నారు. ఆయన యొక్క వృత్తి పట్ల అంకిత భావం ఏ విధంగా ఉందని అనేక మిత్రులు చెప్పారు. అది 100కి 100 వాస్తవం. అనేక మంది ఏజెంట్లను రిక్రూట్ చేసి వాళ్ళకు తగు విధంగా శిక్షణనిచ్చి క్లబ్ మెంబర్లుగా అదేవిధంగా మరి ఉన్నతంగా ఎదగడానికి వారికి తోడ్పాటును అందిస్తూ చాలా ఉన్నతంగా అనేక మంది కుటుంబాలను ఇవాళ ఎల్ఐసి పరంగా లబ్ధి పొందేటట్టుగా జీవనోపాధి పొందేటట్టుగా చేయడం అనేది చాలా విశేషమైన రోజు మన డీఓ ఆఫీస్ నుంచి రావడం జరిగింది. వారికి ఆఫీస్ పరంగా మన ఎస్బీఎం గారి చేతిలో ఏదో వారికి అందజేయవలసిందిగా కోరుతున్నాం. साक्षी सदा पालय साक्षी सदा पालय साक्षी समान रहित मोहनांगी सदा पालय साक्षी समान रही